అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ పెళ్లి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. అయితే ఈసారి మాత్రం రాజకీయాలకు సంబంధించిన వ్యాఖ్యల్లో ఈ పెళ్లి ప్రస్తావనకు వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీలను కలిపి కాంగ్రెస్ నేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. కొడుకు పెళ్లి కోసం వేల కోట్ల రూపాయలను ముఖేష్ అంబానీ విచ్చలవిడిగా ఖర్చు చేశారని, అయితే అదంతా దేశ ప్రజల నుంచి దోచిన సొంబేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. హర్యానా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ రాష్ట్రంలో పర్యటించిన రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. బహదూర్గఢ్ లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన రాహుల్ గాంధీ, అనంత్ అంబానీ పెళ్లికి ఆయన తండ్రి ముఖేష్ అంబానీ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు కదా, అది ఎవరిది? అదంతా మీ డబ్బు. మీ పిల్లలకు మీరు పెళ్లిళ్లు చెయ్యాలంటే మీ బ్యాంకు ఖాతాల్లో మాత్రం సొమ్ము లేదు. మీ పిల్లలకు పెళ్లిళ్లు చేయాలంటే మీరు బ్యాంకుల్లోనూ తీసుకోవాల్సిందే. కానీ దేశంలో 25 మంది బిజినెస్ మ్యాన్లు మాత్రం వారి కుటుంబ సభ్యుల పెళ్లిళ్లు, వేడుకలు జరిపించేందుకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసే వ్యవస్థను ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్ధి చేశారు అంటూ రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు గుప్పించారు. దేశంలోని సామాన్యులు, రైతులు బ్యాంకుల్లో లేదా ఇతరుల దగ్గర నుంచి అప్పులు తీసుకుంటేనే వారి కుటుంబంలోని వివాహాలు జరిపించగలుగుతున్నారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రధాని మోదీ ప్రజల జేబులో నుంచి డబ్బులు తీసుకొని దేశంలో ఉన్న కొందరు పారిశ్రామికవేత్తల జేబుల్లోకి వేస్తున్నాడని తీవ్ర విమర్శలు చేశారు. దీంతో దేశంలోని రైతులు తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ దేశ సంపదను అదానీ, అంబానీలకు దోచిపెట్టారని మండిపడ్డారు. హర్యానాలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కారణంగా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని మండిపడ్డారు.